అఘోరాల జీవన విధానం మిగతా సాధువుల కంటే డిఫరెంట్గా ఉంటుంది. కుంభమేళ మొదలైనప్పటి నుంచి వీళ్ళు బయటికి రావడం మొదలుపెట్టారు. శివుణ్ణి కొలుస్తారు. గురువుగా దత్తాత్రేయున్నే భావిస్తారు. శివుడే మోక్షానికి మార్గమని శివభక్తులని చెప్పుకుంటారు. ఆ శివుణ్ణి చేరుకోవాలంటే 3 సాధనలు చేయాలని ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. అవే శివ, శవ, శ్మశాన అనే 3 సాధనలు. శవ సాధనలో ఆల్కహాల్ మాంసాన్ని శివుడికి సమర్పిస్తారు. శివ సాధనలో ఒంటికాలుపై నిలబడి తపస్సు చేస్తారు. శ్మశాన సాధనలో హోమాలు నిర్వహిస్తారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. జనసంచారంలోకి రావడం అస్సలు ఇష్టం ఉండదు. కుంభమేళ వంటి వేడుకల సమయంలో జనసంచారంలోకి వస్తారు. ఎక్కువగా శ్మశానంలో ఉంటారు. భస్మాన్ని రాసుకుంటారు. రుద్రాక్ష, మానవ కపాలాలను ధరిస్తారు. శివుడితో పాటు కాళీమాతను కూడా ఆరాధిస్తారు. అఘోరాలు మాంసాన్ని తింటారు. సాధనలో భాగంగా కొన్ని శవాలను కూడా తింటారు.